ప్రతి ఒక్కరూ యోగ సాధన చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ బాపిరాజు పిలుపునిచ్చారు. యోగా గురువు శ్రీ ములుక్ రాజ్ మహారాజ్ 127వ జయంతి పురస్కరించుకుని యోగా సభ్యులచే బైక్ ర్యాలీని ప్రారంభించారు. యోగా సాధన వలన మానసిక ఆధ్యాత్మిక ప్రశాంతతో పాటు మధుమేహం, రక్తపోటు, ఆస్తమా, కీళ్ల నొప్పులు తదితర వ్యాధులను నియంత్రించుకోవచ్చన్నారు. ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 7 గంటల వరకు ఉచితంగా యోగా శిక్షణ కేంద్రాలు నడుపుతున్నారని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉత్తర భారతదేశం నుంచి యోగా నిష్ణాతులు దమయంతిజీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తారన్నారు. యోగా సభ్యులు జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రాణం ఉన్నంత వరకు, అవయవాలు ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు, యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. కాబట్టి మనం అందరం కూడా మన పిల్లలకు కూడా యోగా నేర్పుతూ, మన పెద్దవాళ్ళం కూడా మనం నేర్చుకుంటూ యోగాని ముందుకు తీసుకురావడమే కాదండి, మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకోవడమేనండి దీంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం కూడా. కాబట్టి అందరూ కూడా విచ్చేయండి. ఈ దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నామండి. స్లోగన్ చెప్తా ముందుకెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి అవయవాలు ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు, అవయవాలు ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు, అవయవాలు ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు, అవయవాలు ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు. ఇక్కడ 5 బ్రాంచీలతో యోగ సభ అనేటువంటిది మచిలీపట్నంలో మరి పెద్ద ఎత్తున చాలా బాగా జరుగుతుంది. మరి ఇది ఈ యోగ సభ ద్వారా కూడా మరి ఉచితంగా మరి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు సంవత్సరంలో ఉన్నటువంటి 365 రోజుల పాటు కూడా కంటిన్యూగా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే ఈ రోజుని నార్త్ ఇండియా నుంచి కూడా ఈ ఆసనాలు కానీ, యోగాసనాలు కానీ, లేకపోతే యోగం గురించి కానీ, లేకపోతే ఇతర మంచి కార్యక్రమాల గురించి చెప్పడానికి నార్త్ నుంచి కూడా మరి యోగ సభ అధ్యక్షురాలు మేడం గారు, దమయంతి మేడం గారు కూడా మరి రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయి. మరి ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా మంచిగా తోడ్పాటు చేసి అందరూ కూడా దీన్ని ఇంకా డెవలప్ చేసేటువంటి విధానంగా ముందుకు